ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ హల్చల్ చేయడం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం, కారు పార్టీ ప్రతిపక్షానికే పరిమితమై డీలా పడిపోవటాన్ని గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ జీర్ణించుకోలేకపోతున్నారా? అందుకే ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పార్టీ శ్రేణులతో సమావేశమైన ప్రతిసారి, అలాగే మీడియా ముందుకొచ్చిన ప్రతిసారి ఆయన చేస్తున్న వ్యాఖ్యలు చూస్తే దాదాపుగా అలాగే అనుకోవాల్సి వస్తుందన్న ఓ అభిప్రాయం అయితే తెలంగాణ ప్రజల్లో వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా అంటే జనవరి 22వ తేదీ హైదరాబాద్ లో నల్గొండ లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ పార్టీకి ప్రభుత్వానికి సమన్వయం లేకపోవడం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యామని, అలాగే సోషల్ మీడియాలో జరిగిన అసత్య ప్రచారాన్ని సైతం తిప్పికొట్టలేకపోయామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అభూత కల్పనలు, అబద్దాలతో ప్రజలను తప్పుదావ పట్టించిందని విమర్శించారు. తాము ఇంకా మాట్లాడటం మొదలు పెట్టలేదని, కాంగ్రెస్ వాళ్లు ఉలిక్కి పడుతున్నారని, ఇక కారు పార్టీ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఇంకెలా ఉంటుందో ఊహించుకోవాలంటూ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల హైదరాబాద్ లో మహబూబాబాద్ పార్లమెంటు సన్నాహక సమావేశంలో సైతం ఇదే కేటీఆర్ ఇదే తరహాలో వ్యాఖ్యలు చేశారు. నిత్యం అభివృద్ధి అంటూ పనులపై దృష్టి పెట్టడానికన్నా ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చి ఉంటే తాము గెలిచేవారమన్నారు. అలాగే అబద్దాల ముందు అభివృద్ధి ఓడిందన్నారని, దేశంలో అత్యధిక ప్రభుత్వ ఉద్యోగాలిచ్చిన ఘనత కేసీఆర్ సర్కార్కే దక్కిందని, ప్రభుత్వ ఉద్యోగులకు 73% జీతం పెంచింది కూడా ఈ సీఎం కేసీఆర్ అని కేటీఆర్ గుర్తు చేశారు. అలాగే అంతకు ఒకరోజు ముందు వరంగల్ లోక్సభ సన్నాహక సమావేశంలో ఇదే కేటీఆర్ మాట్లాడుతూ గ్రామీణ ఆర్థిక పరిపుష్టికి కేసీఆర్ కష్టపడినంతగా దేశంలో ఎవరూ కష్టపడలేదని, అదేవిధంగా తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ తన రక్తాన్ని రంగరించి చెమటను దారపోశారని చెప్పారని, రాష్ట్రాన్ని శరవేగంగా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో 99% సమయాన్ని కేసీఆర్ పాలనకే కేటాయించారని కేటీఆర్ వివరించారు. అయితే కేటీఆర్ పార్టీ శ్రేణులతో భేటీ అయిన ప్రతిసారి ఇలా కేసీఆర్ పాట అందుకోవడంతోనే సరిపోతుందని, ఎందుకు అంటే ఈ 10 ఏళ్ల పాలనతో ప్రజలకు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఏం చేసింది, ఎలా చేసింది, ఎంత చేసింది అందరికీ తెలిసిందేనని, అలాగే ముఖ్యమంత్రిగా ప్రగతి భవన్ విడిచి బయటకు రాని సీఎంగా ఆయన చరిత్ర సృష్టించారని తెలంగాణ ప్రజలు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అంతేకాదు రాష్ట్రంలో ఎన్నో ప్రమాదాలు జరిగాయని, దీంతో ఎంతో మంది మరణించారని, కానీ వారిని పరామర్శించిన దాఖలాలైతే ఈ సీఎం కేసీఆర్ చేయలేదని వారు వివరిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నిర్మించిన సెక్రటేరియట్ ను కుప్పకూల్చి ఆ స్థానంలో నూతన సెక్రటేరియట్ నిర్మించారని, దానికి సైతం ఆయన ప్రారంభోత్సవానికి తప్ప మరోసారి వెళ్లిన దాఖలాలు ఉన్నాయా అని వారు ప్రశ్నిస్తున్నారు. అయినా తెలంగాణ తెలంగాణ అంటూ ఓ గుండెలు బాదుకునే ఓ ఫ్యామిలీ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యమంలో అసువులు బాసిన కుటుంబాలను మీరు పట్టించుకున్నారా అని వారు ప్రశ్నిస్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమ ద్రోహులకే మంత్రి పదవులు కట్టబెట్టి వారిని మాత్రమే పక్కన పెట్టుకుని మరీ తిరిగారని, పార్టీ ఓటమి తర్వాత దశాబ్దాలుగా పార్టీలో ఉండి అన్యాయానికి గురైన వారిని ఈ సన్నాహక సమావేశాల్లో కలుస్తున్నారని, అలా అయినా వారి ఆవేదన ఈ సమావేశాల ద్వారా మీకు అర్థమైతే చాలని, అయితే అధికారంలో ఉండగా మీరు అలా ఎందుకు ప్రవర్తించారో వారికి చెప్పే దమ్ము ధైర్యం మీలో ఉందా అని వారు కారు పార్టీ అధినేత ఫ్యామిలీని ప్రశ్నిస్తున్నారు. గతంలో పార్టీ సభలు సమావేశాల్లో పార్టీ శ్రేణులకు సైతం మాట్లాడే అవకాశం ఇచ్చేవారు కాదన్న ఓ అప్రద గులాబీ పార్టీలో ఉందని, ఇదే అంశాన్ని పలువురు పలుమార్లు స్పష్టం చేసినా పార్టీ అగ్రనాయకత్వం పట్టించుకున్న దాఖలాలైతే లేవని వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అయినా తెలంగాణలో లక్షల్లో ఉద్యోగాలు ఇచ్చామని అంటున్నారని, అంటే ఎలా ఇచ్చారని, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ పరీక్షల పేపర్ల లీకులతోనే సరిపోయిందని, మరి ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా ఇచ్చారని తెలంగాణ ప్రజల సందేహం వ్యక్తం చేస్తున్నారు. మీ పాలనలో సీఎంగా కేసీఆర్ ఒక్కసారి కూడా ప్రగతి భవన్ విడిచి బయటకు వచ్చి ప్రజలను కలవలేదని, అలాగే సెక్రటేరియట్ కు వచ్చి ప్రజల నుంచి దరఖాస్తులు సైతం స్వీకరించలేదని తెలంగాణ ప్రజలు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. దేశంలో కేసీఆర్ లాగా ఏ ముఖ్యమంత్రి కష్టపడలేదని చెబుతున్నారని, అది ఏ విషయంలోనో కొద్దిగా సోదాహరణగా వివరిస్తే తామంతా సంతోషిస్తామని తెలంగాణ ప్రజలు స్పష్టం చేస్తున్నారు. అయినా కేటీఆర్ ఎప్పుడు ఈ సన్నాహక సమావేశాల్లో కేసీఆర్ పాట ఎత్తుకున్నా బహుబాగుగా ఉంటుందని తెలంగాణ ప్రజలు సెటైరికల్ గా అంటున్నారు. ఓట్లు వేసి గెలిపించి అధికారం కట్టబెట్టిన ప్రజలు, ఆ అధికారం చేపట్టిన వారు ప్రజలకు తాము ధర్మకర్తలాగా కాకుండా మేమే రాజులం, మేమే మంత్రులం, మేమే సర్వాధికారులం, ఇంకా చెప్పాలి అంటే మేమే దైవాంశ సంభూతలం అంటూ విర్రవీగి వ్యవహరిస్తే మాత్రం నిర్దాక్షిణ్యంగా తోకలు కత్తిరిస్తారన్న విషయం ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ద్వారా బహిర్గతమైందని తెలంగాణ ప్రజలు ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నారు.